వైపున ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమవుతుంటే అమెరికా ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ మీద దాడికి సిద్ధపడుతుంటే మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా అంటే దానికి మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెట్టాడు పుతిన్. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు శుక్రవారం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ప్రారంభమైన ఈ చర్చల ప్రారంభానికి ముందే రష్యా ఓ షరతు విధించింది. యుద్ధం నిలిపేయాలంటే డాన్బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాల్సిందేనని తన కలిసిన అమెరికా రాయబారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ చర్చల ప్రారంభం ముఖ్యమైన విషయమని, డాన్బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన కలిసిన విలేకరులతో పేర్కొన్న విశేషం. రష్యా షరతులు ఎలా ఉన్నప్పటికీ తాము చర్చల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. భగవంతుడి దయతో యుద్ధం ముగింపు దశగా చర్చలు కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న చర్చలు అబుదాబిలో ప్రారంభమైన విషయాన్ని యుఏఈ విదేశాంగ మంత్రి నిర్ధారించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత శాంతి చర్చల కోసం మాస్కో, కీవ్ ప్రతినిధులు ముఖాముఖి సమావేశం కావడం ఇదే ప్రథమని పేర్కొన్నారు. 2 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని చెప్పారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ సమావేశం అవడం, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో భేటీ కావడం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే శాంతి చర్చలు ప్రారంభమైనాయి. రష్యా ముందస్తు షరతులు విధించినప్పటికీ ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమవడం, అమెరికా తదితర దేశాలు జప్తు చేసిన తమ దేశం ఆస్తుల్లో $1 బిలియన్ గాజా పునరుద్ధరణకు విరాళంగా ఇస్తామని పుతిన్ ప్రకటించడం ఓ సానుకూల అంశంగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.